అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలు పూజలు అయితే జరుగుతున్నాయండి. అందులో రేపు రెండో లక్ష్మీ గురువారం అనమాట. రేపు రెండో వారం అండి. అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి, తయారు విధానం ఏంటో తెలుసుకుందాము. అమ్మవారికి రెండో వారం అట్లు తిమ్మన్నం నైవేద్యంగా సమర్పించాలండి. అట్లు కోసం ఇక్కడ ఒక గ్లాసు మినప్పప్పు అయితే తీసుకున్నామండి. దీన్ని 4 గంటల పాటు మినప్పప్పుని నానబెట్టుకోవాలి. గుళ్ళు అనమాట ఇది, కాబట్టి 4 గంటలైతే సరిపోతుందండి. అదే మినప్పప్పు తీసుకున్న వాళ్ళైతే మినిమం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎందుకంటే అది పొట్టు పోవాలి అంటే మినిమం 6 గంటలు నానితే ఆ పొట్టు అనేది ఈజీగా పోతుందండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం గ్రైండ్ చేసుకుందాము. దోసపిండికి ఎలా చేసుకుంటామో మెత్తగా అలా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇక్కడ మనకి వరిపిండి అండి, బియ్యపు పిండిని 2 గ్లాసులు బియ్యపు పిండిని అయితే తీసుకుంటున్నాము. 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యపు పిండి, దాంతోనే మనం 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని మెత్తగా అయితే కలుపుకోవాలన్నమాట. లూజ్గా కలుపుకోవాలండి. ఇది ఎందుకంటే దోసపిండిలాగా కలిసిపోవాలండి. ఇప్పుడు ఆ పిండిని దోసపిండిని 2 కలిపేసి మనం ఇప్పుడు అట్లాగైతే వేసుకోవాలండి. అట్ల అనేది ఈ పిండి వచ్చేసి మనకి అట్లు మెత్తగా ఉంటాయండి. అదే బియ్యపు పిండిని మినప్పిండిని కలిపి వేస్తే దోశల్లాగా కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి. ఇక్కడ అమ్మవారికి పెట్టే అట్లు కాబట్టి మెత్తగా ఉండాలన్నమాట. ముందు పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిపైన మనం ఇలాగా అట్లు అనేది వేసుకోవాలండి. చిన్న సైజులో అట్లు వేసుకున్న వాళ్ళైతే చిన్నగా వేసుకోవచ్చు, లేదు మీడియం సైజు కావాలనుకున్న వాళ్ళు ఇలా మీడియం సైజు అయితే వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించాలండి. అమ్మవారికి ఈసారి ఈ రెండో వారం వచ్చేసి అట్లు తిమ్మన్నం నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు ఇక్కడ తిమ్మన్నం తయారు చేసుకున్న విధానం అండి. 1 కప్పు బియ్యం నానబెట్టుకున్నాను 4 గంటల పాటు. అందులోనే 1 కప్పు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరిని తీసుకొని 2 కలిపి మనము మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా పట్టుకోవాలండి, లేదు అనుకున్న కొంచెం బరగ్గా ఉన్నా సరే సరిపోతుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలండి. అందులోకి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళైతే పోసుకొని కొబ్బరి నానబెట్టిన బియ్యం మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసి కలుపుతూ ఉండాలండి, లేదా ఉండలైతే కట్టేస్తుంది అనమాట. దీన్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఇలా దగ్గరికి అయితే ఉడికిపోతుందండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం నానబెట్టుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా పాలు అనేది పోసుకోవాలండి. పోసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే బియ్యం నానబెట్టుకున్నామో అదే దాంతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలండి. లాస్ట్కి కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ మొత్తం నెయ్యిలో వేయించేసి కలిపేయాలన్నమాట. ఇదేనండి సులువుగా అమ్మవారికి పెట్టే తిమ్మన్నం రెడీ అండి. ఇది అట్లు తిమ్మన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. కుదిరిన వాళ్ళైతే ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పొద్దున్న లేచి ఆఫీసులకు వెళ్ళిపోవాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, కుదరట్లేదండి అనుకున్న వాళ్ళైతే అమ్మవారికి కొద్ది పాలల్లో కొంచెం పంచదార వేసి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. అమ్మవారు మనం ఏ నైవేద్యం పెట్టినా మనస్ఫూర్తిగా అయితే స్వీకరిస్తారండి. ఇలాగా మనకి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల్లో మీకు కుదిరితే 1 వారమైనా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. గురువారం రోజున లక్ష్మీదేవి పూజ అండి. చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీ కటాక్షము, సిరి సంపదలు, ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని చెప్తున్నారనమాట పెద్దలు. ఇదండి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల్లో పూజ విధానం. ఫుల్ లింక్ పూజ ఏ విధంగా చేసుకోవాలో నేనైతే నా వీడియోలో అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ.